కమ్మజాతి చరిత్ర గర్వకారణమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. శ్రీ సీతారామ కమ్మవారి సేవా సమితి ఆధ్వర్యంలో భద్రాచలంలో నూతన వసతి గృహాన్ని తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. పౌరుషం, ధాతృత్వం కలిగిన కమ్మజాతి దేశం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిందని తెలిపారు. నేతలను నమ్ముకున్న జాతి కమ్మ జాతనే. కమ్మ కులం తలవంచే పని తాను చేయనని తుమ్మల అన్నారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే తన రాజకీయ లక్ష్యమని తెలిపారు. ఉగాది కల్లా అంటే శ్రీరామనవమి లోపలనే ఈ శంకుస్థాపన చేసినటువంటి ఈ గోదావరి నుంచి మళ్ళీ నా సమక్షంలోనే ప్రారంభిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తుంది. అదేవిధంగా నా కళ అయినటువంటి నా రాజకీయ ఆకాంక్ష, నా యొక్క జీవిత కోరిక గోదావరి జలాలు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల 10 లక్షల ఎకరాలకి సాగునీరు ఇవ్వాలని నా తలపు గతంలో అంకురార్పణ జరిగింది. అది అడుగులో పూర్తి చేసి ఈ 2 జిల్లాల ప్రజల యొక్క పాదాలు గోదావరి జలాలతో కడిగి నా జన్మ ధన్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి తప్పకుండా నా ప్రయత్నం శ్రీరామచంద్రుడి దయ వల్ల మీ ఆశీర్వాదం వల్ల కొనసాగుతుంది. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఆ పని పూర్తి చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క సంఘానికి ఏది అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దయచేసి జగదీష్ గారి టీము నా జోలో వేయండి. నాకు భగవంతుడు ఇచ్చిన శక్తి కాడికి మీ పనులన్నీ పూర్తి చేసేటటువంటి బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం.